సైకిల్స్ కూడా ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. వీల్చైర్స్ అలాగే హియరింగ్ థెరపీ అని ఫిజియోథెరపీలకి వాటన్నిటికీ రెగ్యులర్గా పిల్లల్ని పంపాలి, తీసుకురావాలి. దానికి మీకు అలవెన్స్ కూడా ఇస్తున్నారు. ఆటిజం ఒకటి, తర్వాత మాట్లాడలేకపోవడం పిల్లలు, మెంటల్ డిజార్డర్స్ చాలా ఉంటున్నాయి. ఆ పిల్లల్ని చూస్తే తల్లిదండ్రులకి ఇబ్బందిగానే ఉంటుంది. మా పిల్లలు అందరి పిల్లల్లాగా లేరే మేము అని ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి సరైన అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కూడా మిగతా పిల్లలతో సమానంగా ఎదుగుతారు, చదువుతారు, మీకు మనసులో ఉండేటువంటి దిగులు పోగొడతారు. చాలామంది పిల్లల్ని చూశాను నేను. ఒక అబ్బాయి అసలు నడవలేని స్థితిలో మంచంలో ఉండేవాడు. అయితే గుడ్లూరు మండలంలో ఐఈఆర్టీ టీచరు అతను కనుక మీరు రెగ్యులర్గా తోటి ఎలంకో వారు ఉపకరణాలు అందించే ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మనకి భవితా సెంటర్స్ ఉన్నాయి. ఈ భవితా సెంటర్స్లో మీకు అనేక రకమైనటువంటి చదువుకు సంబంధించి కానీ లేదా స్పీచ్ భవితా సెంటర్స్కి రాకపోతే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని, ఈ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మా ఐఈడి కోఆర్డినేటర్స్ లేకపోతే ఉపకరణాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేసి వీటిని డాక్టర్స్ సజెస్ట్ చేసిన తర్వాత ఎలంకో గ్రూప్కి అవుతుంది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సార్కి అలాగే వేదిక మీద అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రమ్మంటారా? కొంచెం బెరా చేయించండి. బెరా చేస్తే ఉన్నా వేరే మధ్యపాడులో ఒకే దాంట్లో మేడం దాని నాకు రిటర్న్ రంగన్న Done. No signal. Ready.
నాకు లేరు రీ నేను మామూలుగానే కాడం అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సమగ్ర శిక్ష ద్వారా డిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే బ్లైండ్ కానీ లేకపోతే పుట్టకతోటే వికలాంగులు కానీ లేదా డెమ్ అండ్ డెఫ్ ఇవన్నీ కూడా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేశారు. దానికి అందరు కూడా ముందుగా ఇంటిమేట్ చేశారు. వాళ్ళకి నీడ్ ఉండే ఏవైతే ఉన్నాయో దాన్ని ఇచ్చే విధంగా ఈరోజు డెమ్కో కంపెనీ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకటి ఈరోజు ఉండేది మేజర్గా మనకు ఇప్పుడు నేను 10 మందితో మాట్లాడాను. 10 మందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాండరికాలు చేసుకోవడం వల్ల పుట్టకతోటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది. అందుకని ఏదంటే మన ఇంట్లో పాత రోజుల్లో ఏమంటే అక్క కూతుర్ని ఇచ్చేస్తే మన దగ్గరే ఉంటారు, లేకపోతే ఇట్లాగా చేసిన ఏదైతే మ్యాండరికాలు చేసినాయని కూడా ఈరోజు పరిస్థితులు ఎక్కువ మంది పేరెంట్స్ కూడా మనకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మ్యాండరికం అనేది కూడా ఈరోజు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా పెళ్లిళ్ళు చేసే పేరెంట్స్ కూడా దాన్ని కొంచెం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా ఎస్కార్ డెలివరీస్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డెలివరీస్ కానీ ఇదివరకు 3,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు అది కూడా ప్రభుత్వం కూడా దాన్ని 6,000 చేసింది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా శిక్షణ పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఇంకా కూడా వాళ్ళు ఏదైతే భగవంతుడు ఏదో లోపం వల్ల జరిగిన దాని వల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. దానికి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఈ క్యాంప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు, చేస్తున్నారు. రీసెంట్ గా 22 లక్షల గతంలో 22,75,000 ఎక్విప్మెంట్ తోటి ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. అందరికి కూడా అంటే మనం చేసేది నీరు ఉండేది మనం చేస్తుంటే కొంతమందికి కాలు లేనప్పుడు వాళ్ళకి మోటార్ వెహికల్స్ 3 wheelers చూడడం కానీ లేకపోతే దానికి కూడా 15 years పెట్టారు.
మరి తక్కువ అయితే ఓవర్ స్పీడ్ వెళ్తాం వల్ల దానివల్ల ఇబ్బంది ఉంటుందని. నెక్స్ట్ డిమాండ్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇయర్ మిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టినప్పుడు ఏంటంటే కొంత మనం వాళ్ళకి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళందరూ కూడా చదివిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు వేరే విధంగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ బాధ్యతల్లో ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన నియోజకవర్గంలో పెట్టారు, రేపు కొండేటిలో పెడుతున్నారు, నిన్న సంప్రదాయాల పెట్టారు. జిల్లాలో అంతా కూడా ఇలాంటి ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ టెస్టులు చేసి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. దానికి మనస్ఫూర్తిగా మన డిఓ గారికి అదేవిధంగా వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కోఆర్డినేటర్స్ కి అందరూ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇది ఇంకా 6 నెలలకు ఒకసారి దీన్ని కూడా పెట్టుకుంటూ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఇబ్బందులు లేకుండా చిన్న కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.